ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్ తీయాలంటే కోత పెట్టి చేసేవాళ్ళు. ఆ తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యాక పీసీఎన్ఎల్ అని చిన్న హోల్ పెట్టి కిడ్నీలో డ్రిల్ చేసి తీసేవాళ్ళము. ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ ఏంటంటే లేజర్ తోటి మన న్యాచురల్ ఆరిఫైస్ అంటే మూత్రం వచ్చే మార్గంలో నుంచి ఒక సన్నటి పరికరాన్ని పంపించి యురేటర్ కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే పైప్ లోపలికి వెళ్ళి, అలాగే కిడ్నీ లోపలికి ఈ పరికరం వెళ్తుందనమాట. సేమ్ మన గ్యాస్ట్రైటిస్ ఉంటే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఇలాంటివి చేస్తారు కదా! అదే మాదిరిగా ఈ స్కోప్‌ని కిడ్నీలోకి పంపించడం జరుగుతుంది. ఈ స్కోప్‌లో గొప్పతనం ఏంటంటే మొత్తం అన్ని చోట్ల బెండ్ అవ్వగలుగుతది కాబట్టి కిడ్నీలో నలుమూలలు ఎక్కడైనా స్టోన్ దాగుంటే వాటిని పూర్తిగా వెతికి మొత్తం స్టోన్స్‌ని క్లియర్ చేయడానికి హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ పేషెంట్‌లో 2, 3 పెద్ద స్టోన్స్ ఉండటం వలన లేజర్ తోటి బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గ్రీన్ లైట్ ఏదైతే ఉందో, అదే హోల్మియం లేజర్ అనమాట. ఈ లేజర్ తోటి స్టోన్‌ని ఫైన్ డస్ట్‌గా ఇప్పుడు మీకు గోల్డ్ కలర్‌లో కనిపిస్తున్నటువంటిదంతా స్టోన్ బ్రేక్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫైన్ డస్ట్. ఈ సర్జరీలో గొప్పతనము మనం హోల్ పెట్టట్లేదు కాబట్టి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు చాలా 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 తక్కువ. ఈ డస్ట్ తీయడానికి మళ్ళీ వేరే పరికరాలు వాడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. వాటర్ బాగా తీసుకుంటే ఈ డస్ట్ అంతా యూరిన్‌లో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదండీ! ఆ స్టోన్ బ్రేక్ అయిన తర్వాత కొన్నిసార్లు చిన్న చిన్న పార్టికల్స్‌గా ఇలా స్టోన్ బ్రేక్ అవుతుంది. దీన్ని కూడా సూక్ష్మంగా 1 2 ఎంఎంలో బ్రేక్ చేసేసి స్టెంట్ వేయడం జరుగుతుంది. స్టెంట్ వేయటం వల్ల కిడ్నీలో చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా యూరిన్ ద్వారా ఫ్రీగా బయటికొచ్చేస్తాయి. అండ్ దిస్ ఈస్ ఎ డే కేర్ సర్జరీ, పెయిన్‌లెస్ సర్జరీ. ఇవాళ సర్జరీ చేస్తే పేషెంట్‌ని 24-48 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్‌ని ఈజీగా రెజ్యూమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ఆర్ఐఆర్ఎస్. నమస్తే.